హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ జీకే వైల్డ్ క్యాప్ ఫండ్. ఫ్రెండ్స్, చాలా ఏళ్లుగా మన ఇండియాలో డేటా సెంటర్ సెక్టర్ అంటే కేవలం ఒక ఫ్యూచర్ ఆపర్చునిటీ అని మాత్రమే అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే మనం కూడా క్లౌడ్ టెక్నాలజీని వాడటం పెరగటం, ప్రభుత్వ డిజిటలైజేషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు అండ్ గ్లోబల్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఈ డేటా సెంటర్ ఫ్యూచర్ ఆపర్చునిటీకి పునాదులు వేశాయని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుందండి. 2025 లో ఇండియా డేటా సెంటర్ కెపాసిటీ ఏకంగా 70 మెగావాట్ మార్కును దాటేసింది. గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 160% జంప్, అంటే 440 మెగావాట్ కొత్త కెపాసిటీ యాడ్ అయింది. ఇది కేవలం ఇటు అవకాశం నుండి రియల్ గ్రోత్ లోకి అడుగు పెడుతున్న సంకేతంగా మనం భావించవచ్చు. ఇప్పుడు కంపెనీలు కొత్త ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్ట్మెంట్ వేగం కూడా పెరిగింది. ఇన్వెస్టర్లుగా మనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నామండి. దీనిని దృష్టిలో పెట్టుకొని డేటా సెంటర్ ఎకో సిస్టమ్ లో కీలక పాత్ర పోషిస్తూ బలమైన ఆర్డర్ బుక్ ఉన్న 4 కంపెనీల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బట్ గమనించండి, ఇవి ప్యూర్ ప్లే డేటా సెంటర్ కంపెనీలు కావు, కానీ మొత్తం ఎకో సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తున్నాయి. మన లిస్ట్ లో మొదటిగా చెప్పుకోవాల్సిన కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రముఖ న్యూట్రల్ టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్. ఇప్పుడు ఈ కంపెనీ తన డేటా సెంటర్ అండ్ క్లౌడ్ సేవలతో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బాగా బలోపేతం చేస్తుంది. వీరు టైర్ 3 సర్టిఫైడ్ ఫెసిలిటీస్ అండ్ MEITY ఎంపెనల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీసెస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీసెస్ వంటి సేవలను ఇటు గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ సంస్థలకు అవసరమైన డిజిటల్ పరిష్కారాలను అందిస్తున్నారు. వీరి ప్రాజెక్టుల విషయానికి వస్తే టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ తో కలిసి 102 ప్రాంతాల్లో ఎడ్జ్ డేటా సెంటర్లు అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. అంతేకాదు, ఇథియోపియాలోని అడిస్ అబాబాలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బిల్డింగ్ లో డేటా సెంటర్ ను నిర్మించేందుకు 198.3 మిలియన్ రూపీస్ అంతర్జాతీయ ఆర్డర్ కూడా దక్కింది. ఇది డిసెంబర్ 2029 కి పూర్తవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెన్షన్స్ విషయానికి వస్తే నోయిడాలో 10 మెగావాట్ డేటా సెంటర్ ని నిర్మిస్తున్నారు. ఇందులో మొదటి ఫేజ్ 5 మెగావాట్ అనమాట. మే 2027 నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 100 ఎడ్జ్ డేటా సెంటర్లను ప్లాన్ చేస్తుండగా ఇప్పటికే గోర్గావ్ అండ్ ముంబైలో ఇవి పనిచేస్తున్నాయి. అదనంగా చండీగఢ్, ఇండోర్ అండ్ వైజాగ్ లలో అక్టోబర్ 2026 నాటికి మరో 3 కొత్త డేటా సెంటర్లు మనకి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఫైనాన్షియల్స్ చూస్తే రైల్టెల్ ఆర్డర్ బుక్ చాలా బలంగా 101.6 బిలియన్ వద్ద ఉందండి. గత 3 ఏళ్లకి డేటా చూస్తే 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ డేటా 32% ఉంది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 23% ఉంది. అండ్ 3 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% ఉందండి. డెఫినెట్ గా ఈ స్టాక్ ను మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వాచ్ చేయండి. మన లిస్ట్ లో రెండో కంపెనీ ABB ఇండియా అండి. ఓల్డెస్ట్ కంపెనీ. 1949 నుండి మన దేశంలో ఆటోమేషన్, డిజిటలైజేషన్ అండ్ ఎలక్ట్రిఫికేషన్ ప్రయాణంలో ABB ఒక కీలక భాగస్వామిగా ఉంది. ఇది ప్యూర్ ప్లే డేటా సెంటర్ కాకపోయినప్పటికీ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ లో వీళ్ళు చాలా కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఎందుకంటే డేటా సెంటర్లకు అవసరమైన ఇన్నోవేటివ్ అండ్ సస్టైనబుల్ సొల్యూషన్స్ ని వీరు అందిస్తారు. ముఖ్యంగా మిషన్ క్రిటికల్ ఫెసిలిటీస్ కి కావాల్సిన రిలయబుల్ పవర్ సప్లై అండ్ ఆపరేషన్ ఎఫిషియన్సీ పెంచడంలో వీరు దిగ్గజాలు. అలాగే లో టు మీడియం వోల్టేజ్ ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ విషయంలో వీరి పోర్ట్ఫోలియో చాలా పెద్దదండి. వీరు కరెంట్ ఇయర్ 2025 యాన్యువల్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో దాదాపు 50% హైపర్ స్కేల్ డేటా సెంటర్లు ABB సొల్యూషన్స్ నే వాడుతున్నాయి. ఇది ఈ రంగంలో వీరికున్న పట్టునైతే మనకు చూపిస్తుంది. గత ఏడాది చివరికి వీరి దగ్గర రికార్డు స్థాయిలో 104.7 బిలియన్ ఆర్డర్ బుక్ బ్యాక్లాగ్ ఉందండి. ఇది గత ఏడాది కంటే 12% పెరిగింది. అంటే రాబోయే కాలంలో వీరి రెవెన్యూ గ్రోత్ కి ఇది ఒక స్పష్టమైన సంకేతాన్ని మనకి ఇస్తున్నాయి. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే 3 ఇయర్స్ డేటా 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 16% ఉంది. కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 30% 3 ఇయర్స్ కి. అండ్ 3 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే 25% ఉంది ఫ్రెండ్స్. సో డెఫినెట్ గా ఈ స్టాక్ ను మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వాచ్ చేయండి. మన లిస్ట్ లో మూడో కంపెనీ హిటాచీ ఎనర్జీ అండి. ఇది పవర్ గ్రిడ్ టెక్నాలజీస్, ఎలక్ట్రిఫికేషన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ లో ఇండియాలో ఒక అగ్రగామి సంస్థ. వీరు గ్రిడ్ ఆటోమేషన్, హై వోల్టేజ్ ప్రొడక్ట్స్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ వంటి కోర్ బిజినెస్ యూనిట్ల ద్వారా రెన్యూబుల్స్ నుండి డేటా సెంటర్ల వరకు అన్ని రంగాలకు అవసరమైన ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందిస్తున్నారు. ముఖ్యంగా డేటా సెంటర్స్ కోసం హిటాచీ ఎనర్జీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తుందండి. అంటే డిజైన్ నుండి ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, టెస్టింగ్, BIM మోడలింగ్ వరకు అన్ని వీరే చూసుకుంటారు. మహారాష్ట్రలోని పూణేలో ఒక డేటా సెంటర్ కోసం 220 kV GIS సబ్స్టేషన్ వీరు ఇప్పటికే సక్సెస్ఫుల్ గా కమిషన్ చేశారు. ఇది ఈ సెక్టార్ లో వీరికున్న పట్టును చూపిస్తుంది. వీరు ఫ్యూచర్ లో ఎడ్జ్ ఆఫ్ గ్రిడ్ సొల్యూషన్స్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, డేటా సెంటర్లు అండ్ ఈ మొబిలిటీ రంగాల్లో మరింత విస్తరించాలని చెప్పేసి చూస్తున్నారు. వీరికున్న డిమాండ్ కు నిదర్శనం ఏంటంటే వీరు Q3 రిపోర్ట్ ప్రకారం కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 298.7 బిలియన్ రికార్డ్ ఆర్డర్ బ్యాక్లాగ్ వీరికి ఉందండి. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 9% గా ఉంది.
3 ఇయర్స్ ప్రాఫిట్ గ్రోత్ 29% ఉంటే అండ్ 3 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% గా ఉందండి. సో డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వాచ్ చేయండి. ఇక మన లిస్ట్ లో ఆఖరిదండి కానీ అత్యంత శక్తివంతమైంది L&T. చాలా సార్లు మనం మన పోర్ట్ఫోలియోస్ లో గురించి మాట్లాడుకున్నాం. 80 ఇయర్స్ పైగా చరిత్ర ఉన్న ఈ భారతీయ మల్టీనేషనల్ కంపెనీ 50 పైగా దేశాల్లో తన సత్తాను చాటుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ వంటి కోర్ సెక్టార్ లో L&T ఒక తిరుగులేని శక్తి. L&T తన బిల్డింగ్ అండ్ ఫ్యాక్టరీస్ బిజినెస్ ద్వారా ఎయిర్పోర్ట్ల నుండి డేటా సెంటర్స్ వరకు, కాన్సెప్ట్ దగ్గర నుండి కమిషనింగ్ వరకు అన్నింటికీ టర్న్ కీ సొల్యూషన్స్ తో పూర్తి చేస్తుంది. డేటా సెంటర్ సెక్టార్ లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి L&T తన బిజినెస్ ను లార్సన్ అండ్ ట్రూబ్యో వ్యోమో అని రీబ్రాండ్ చేసింది. దీని ద్వారా ముంబై, చెన్నై మరియు బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్లు నిర్మిస్తున్నారు. ఇవి క్లౌడ్ నేటివ్ యాప్స్, డేటా సావరెనిటీ అండ్ AI డ్రివెన్ వర్క్ లోడ్స్ ని సపోర్ట్ చేస్తాయి. Q3 FY26 ఎర్నింగ్స్ కాల్స్ ప్రకారం చూస్తే ప్రస్తుతం L&T వద్ద 32 మెగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ ఉంది. ఇందులో 14 మెగావాట్ ఇప్పటికే నడుస్తుంది. మిగిలిన 18 మెగావాట్ ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు. అండ్ బిజినెస్ కోసం సుమారు 10 బిలియన్ క్యాపెక్స్ ని పెట్టుబడి పెడుతున్నారు. జనవరి 2026 లో జరిగిన Q3 ఎర్నింగ్స్ కాల్ ప్రకారం డేటా సెంటర్లకు సంబంధించి ఆర్డర్ బుక్ విలువ ఏకంగా 73.3 బిలియన్ అని చెప్తున్నారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే 3 ఇయర్స్ కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 18% గా ఉంది. 3 ఇయర్స్ కాంపౌండెడ్ ప్రాఫిట్ గ్రోత్ 23% గా ఉంది. అండ్ 3 ఇయర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 14% గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజంగా ఉంటూనే ఇప్పుడు డిజిటల్ భవిష్యత్తు కోసం డేటా సెంటర్స్ లో L&T దూసుకుపోతుంది. సో ఫ్రెండ్స్, డేటా సెంటర్ సెక్టార్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే కేవలం ట్రెండ్ కాదు, మన ఇండియా యొక్క డిజిటల్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. IBEF డేటా ప్రకారం 2025 లో 9.3 lakhs crores విలువైన ఈ మార్కెట్ 2030 కల్లా ఏకంగా 20.5 lakhs crores కు చేరుకుంటుందని అంచనా. అంటే దాదాపు రెట్టింపు అవబోతుంది. అంతేకాదు మన దేశ డేటా సెంటర్ కెపాసిటీ ఇప్పుడున్న 1.4 గిగావాట్ నుండి 2030 కల్లా 8 GW కి పెరగబోతుంది. రాబోయే 5 ఏళ్లలో 55.9 నుండి 65.3 lakhs crores రూపీస్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. మన కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి పూర్తి సపోర్ట్ ఇస్తుంది. 2026 టు 2027 బడ్జెట్ లో భాగంగా ఇటు డేటా సెంటర్ల ద్వారా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. ఇది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ ను మన దేశానికి పెద్ద ఎత్తున ఆకర్షించనుంది. బట్ ఇన్వెస్టర్స్ కు సూచన అండి, ఈ రంగంలో పవర్, కేబుల్స్, కూలింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ఇలా ప్రతి విభాగంలో భారీ అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ఇన్వెస్టర్ గా మనం గమనించాల్సింది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కంపెనీ ఫండమెంటల్స్, మేనేజ్మెంట్ గవర్నెన్స్ అండ్ వాటి వాల్యుయేషన్స్ ను 1-2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎగ్జిక్యూషన్ సామర్థ్యం అండ్ క్లయింట్ కాన్సంట్రేషన్ అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఫ్రెండ్స్, డిజిటల్ ఇండియాలో భాగస్వాములు అవడానికి ఇది ఒక గొప్ప సమయం అనుకుంటున్నాం. సో ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. హ్యాపీ ఇన్వెస్టింగ్, యువర్ జీకే.